అంత బాగుంటుందా విప్లవ అమ్మాయి? కాకినాడ బీచ్ అంతా బాగుంటుంది మేడం. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రివ్యూ చూశారు కదా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేం లేట్ లేకుండా వీడియో ఎలా చేయాలో చూద్దాం. కింద లైట్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను కదా, దీనికి లైట్ మోషన్ యాప్ ఏపీకే కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఫస్ట్ ఎలాగ చేయాలో మనం చూద్దాం. ప్రీసెట్ ఇచ్చానమాట. ఇక్కడ ఏమన్నాయంటే ఫస్ట్ ఒక 4 లిరిక్స్, ఒక విత్ లిరిక్స్ ఉంటాయి. నాకు ఇక్కడ ఫాంట్ ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. మీరు ఏం చేసే పని లేదు ఫ్రెండ్స్, సింపుల్గా నేను చెప్పిన చోట ఫుటేజ్ స్టార్ట్ చేసుకుంటే సరిపోయింది. ఇక్కడి నుంచి ఫొటోస్ లేవు కదా, మనం ఇక్కడి నుంచి ఫుటేజ్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ అయిపోయింది. నుంచి మీడియాలోకి వెళ్ళేసి ఈ ఫోటోని ఎక్కడి దాకా అంటే 12 సెకండ్స్ దాకా, 12.26 సెకండ్స్. లిరిక్స్ని బట్టి మీరు టైప్ చేసుకోండి. ఇక్కడ అలా మాట్లాడాలంటే ఇప్పుడు ఈ ఫోటోని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 3 డాట్స్ మెనూ వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా నొక్కాను. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ పెట్టేసి మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోండి. సో ఇక్కడ సెట్ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ ఉంది, ఇలా ఇంకో 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి మనం. ఇంకా ఇక్కడ నుంచి ఈ బీట్ పార్క్ నుంచి ఈ ఫోటో పెడదాం. ఈ ఫోటో తీసుకొని మళ్ళీ సేమ్ 3 డాట్స్ నొక్కేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసి ఫోటోని సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ ఇక్కడ 17 సెకండ్స్ కూడా ఒక పిక్ యాడ్ చేసుకోవాలి. ఈ పిక్ ఇంకా ఈ పిక్ని ఫుల్గా ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత చూసాను ఫోటో సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇచ్చిన బీట్ మీకు ప్రకారం లిరిక్స్ యాడ్ చేసుకోండి. ఇలాగ టెక్స్ట్ ఎఫెక్ట్, టెక్స్ట్ మీద వచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ చేసుకోవచ్చు. నేను ఇచ్చింది కావాలనుకోవద్దు. మీకు ఏమైనా ఇక్కడ ఏ ఫోన్ వచ్చి కరెంట్ ఫోన్, ఇక్కడ ఈ డాట్స్ వెళ్తే కలర్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ సైజ్ కొంచెం పెట్టుకోండి. సైజ్ పెట్టుకొని ఫోటోని ఈ ఫోన్ ఎక్కడ కావాలంటే మీకు ఎక్కడ నచ్చితే అక్కడ అప్లై చేసుకొని జరుపుకునేవారు. నచ్చింది పెడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్, నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చిన బీట్ మార్క్ ప్రకారం చేసుకోండి. నేను సెకండ్ లిరిక్ వచ్చేసి ఓన్లీ వైట్ పెట్టేసుకున్నాను నీట్గా. మీకు నచ్చితే కూడా వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీకు టెక్స్ట్ అండ్ లిరిక్స్కి ఫాంట్ కావాలన్నా కూడా నేను కింద లింక్ పెడతాను, కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ
ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం ఒకవేళ అయిందో ఫార్ములా. ఇక్కడ ఇలా సెట్ చేసుకున్న తర్వాత మరి ఇక్కడ వేరే లిరిక్ వస్తుంది కాబట్టి మనం విడిగా చేసుకుందాం. అలా సూట్ అవుతుంది కనిపించింది కాబట్టి ఇప్పుడు దీనికి వచ్చేసి నేను రికార్డర్ పెట్టుకుంటాను. ఇలా పెన్ తీసుకొని కంటెంట్ ఇక్కడ మధ్యలో సెట్ చేసుకోండి. మామూలుగా ఇలాగా సేమ్ ఇలానే మిగిలిన 2 ఫొటోస్కి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ ఇలాగ బీట్ మార్క్ పెట్టి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను సెట్ చేసుకున్నాను. అన్ని లిరిక్స్ అయిపోయినాయి. అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ అన్ని సెట్ చేసేసుకున్నాను అలాగా. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ లిరిక్ అని ఒక ఎఫెక్ట్, సెకండ్ లిరిక్ ఒక ఎఫెక్ట్, థర్డ్ లిరిక్ ఒక ఎఫెక్ట్ పెట్టుకుందాం. ఫస్ట్ లిరిక్ ఎఫెక్ట్స్ అన్ని కాపీ చేసుకొని రీడ్ ఆప్షన్లోకి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ నొక్కండి. అలానే ఈ సేమ్ ఎఫెక్ట్ని అన్ని లిరిక్స్కి ఫస్ట్ దాంట్లో అప్లై చేసుకోండి. ఎఫెక్ట్స్ పేస్ట్ ఎఫెక్ట్. అలాగే మిగిలిన ఈ మధ్యలో ఒక వీరికి ఎఫెక్ట్ పెట్టామా టెక్స్ట్ పెట్టామా దానికి వద్దు, మిగిలిన స్టార్టింగ్ ఎఫెక్ట్స్ ఏమంటే పెట్టుకోండి. ఇలా యాడ్ చేసుకొని సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫొటోస్కి కూడా ఒక ఎఫెక్ట్ ఇచ్చాను, తర్వాత యాడ్ చేసేసుకుందాం. సెకండ్ లిరిక్కి సెకండ్ ఎఫెక్ట్ తీసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్స్ కొట్టుకొని ట్యాప్ చేసి సెకండ్ లిరిక్ మీద ఇది అన్ని పేస్ట్ చేసేయండి. ఇలాగే ప్రతిదాన్ని చేయండి. మర్చిపోకుండా మన అకౌంట్ ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు విడిగా దానికి కూడా మనం వేరే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లిరిక్స్ అని సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫోటోకి కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసాం. ఆ ఎఫెక్ట్ కూడా మిగిలిన వరకు పేస్ట్ చేసుకుందాం. ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. మిగిలిన ఎఫెక్ట్స్ అన్ని కాపీ చేసుకున్న తర్వాత మిగిలిన ఫొటోస్కి పేస్ట్ చేస్తే ఇక వీడియో అయిపోయినట్టే. పేస్ట్ చేసుకోండి. మీకు ఫోటో తేడా కనిపిస్తే అక్కడే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే సెట్ అయిపోతుంది. తర్వాత ఈ ఫోటోకి థర్డ్ ఫోటో కూడా ఫోటో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని లిరిక్స్ ఈ ఫోటోకి కొంచెం లిరిక్స్ తక్కువైంది. కొంచెం లిరిక్స్ కొంచెం ఇది ఒక లాస్ట్ ఫోటో. ఈ ఫోటో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సెట్ చేసుకోండి. ఎలా కావాలంటే ఎలా ఉంచుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇంకా ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోలో ఇక్కడ పైన ఉన్న ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఉంటే వీడియో మీద ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, don't forget to like, share and comment.